పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని 30 బెడ్ల నుంచి దాదాపు 100 బెడ్లకు మంజూరు చేస్తూ 26 కోట్ల రూపాయలకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని 100 బెడ్ల ఆసుపత్రిగా పెంచడానికి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి దామోదర రాజనరసింహ కోరినట్లు తెలిపారు. వారు ఈ రోజు హాస్పిటల్ నిర్మాణానికి 26 కోట్ల రూపాయలతో నిర్మాణానికి నిధులు మంజూరు చేసి టెండర్లు పీయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక త్వరలో అత్యాధునిక సాంకేతికతతో నియోజకవర్గ పేద ప్రజలకు వైద్యం అందించే విధంగా హాస్పిటల్ నిర్మాణం మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మా పరిగి హాస్పిటల్ కు 26 కోట్లు పెట్టి ఒక ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఉన్నాం, నేషనల్ హైవే మీద ఉన్నాం, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. రోజుకొకటి 2 రోజులకు ఒకసారి పేపర్లో చూస్తున్నాం. ఎక్కడ ఏ మృత్యువాత వినాల్సి వస్తుందో అని చెప్పి ఏదైనా మెసేజ్ రాగానే భయం అనిపిస్తుంది. ఏ ఊరోళ్ళు ఎక్కడ చచ్చిపోతారా, ఏంది పరిస్థితి అనేది ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లారీలు కూడా విపరీతంగా కర్ణాటక నుంచి మన పరిగి మీదకెళ్ళి లారీలు కూడా హైదరాబాద్ నగరానికి ప్రయాణం చేసినటువంటి సందర్భం ఉంది. నేను దామోదర రాజనరసింహ గారు చాలా సార్లు ఆలోచన చేసినాం. ట్రామా సెంటర్స్ అని ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి జాతీయ రహదారికి ఆనుకొని ఒక ట్రామా సెంటర్ ఉండాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళను స్టెబిలైజ్ చేయాలి. వాళ్ళ బీపీ, షుగర్, బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి తర్వాత అవసరమైతే మనము హైదరాబాద్ నగరానికి పంపాలి. కానీ పరిస్థితి ఎట్లా ఉందంటే అధునాతనమైన ఎక్విప్మెంట్ లేక, స్పెషాలిటీ డాక్టర్స్ లేక మనం ఉన్న వనరులతో పనిచేస్తున్న సందర్భం ఉంది ఇక్కడ. కాబట్టి వాళ్ళకి మనం ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ పంపిస్తుంటే కొన్నిసార్లు మొయినాబాద్ పోయేటల కల్లా చనిపోతున్న సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 26 కోట్ల రూపాయలది శాంక్షన్ ఆర్డర్ తీసుకొని ఈ రోజు పత్రికా మిత్రులందరి ముందు నేను